వస్త్ర వ్యాపారానికి పశువుల మార్కెట్కు పేరుగాంచిన ద్వారపూడి ఇప్పుడు ఆంధ్ర శబరిమలగా విరాజిల్లుతుంది. ద్వారపూడి ఇది ఒకప్పుడు టోకు వస్త్ర వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తులు చిన్న తిరుపతిగా పేరు పొందిన ద్వారకా తిరుమలలో భక్తులు మొక్కు తీర్చుకున్నట్లే శబరిమలలో కొలువై ఉన్న మణికంఠుడి ఆలయానికి ద్వారపూడి అయ్యప్ప ఆలయాన్ని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు భక్తులు. శబరిమల అయ్యప్ప ఆలయం మాదిరిగా ద్వారంపూడిలో కూడా ఆ మణికంఠుడి ఆలయం నిర్మించారు. అందుకే ద్వారపూడి ఇప్పుడు ఆంధ్ర శబరిమలగా ప్రఖ్యాతమైంది. శబరిమల తరహాలోనే ఈ ఆలయానికి కూడా భక్తుల తాకిడి విపరీతంగానే ఉంటుంది. కార్తీక మాసంలో ఈ ఆలయం శరణు ఘోషతో మారుమ్రోగుతుంది. లక్షలాది మంది మాలధారణ చేసి కఠోర దీక్షను పాటించి వివిధ కారణాలతో శబరిమల వెళ్లలేని అయ్యప్ప మాలధారులకు ప్రత్యామ్నాయంగా ఈ ద్వారంపూడి అయ్యప్ప దర్శనానికి వెళుతున్నారు. ఇక్కడ అయ్యప్ప భక్తులు ఇరుముడి సమర్పించి 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప కొలువైన ద్వారపూడికి గతంలో వేలలో ఉన్న భక్తుల సంఖ్య ఇప్పుడు దాదాపు 1/2 కోటి పైగానే ఉంటుంది. రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ద్వారంపూడి ఉంటుంది. 1969లో వస్త్ర వ్యాపారం కోసం తమిళనాడు నుంచి కనకరాజు అనే అయ్యప్ప భక్తులు ద్వారపూడి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతోనే తనకు సంతానం కలిగిందన్న సంతోషంతో 1980లో ఆలయ నిర్మాణానికి సంకల్పించాడు. 1983లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇక్కడ 1989లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 6 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ పుణ్యధామం నిర్మితమైంది. ఈ ఆలయంలో ఒక్క అయ్యప్ప గుడే కాదు, గణపతి, ఆంజనేయుడు, నటరాజస్వామి, ఏడుకొండల స్వామి, వెంకటేశ్వరుడితో పాటు సాయిబాబా మందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో మహిమాన్వితంగా భావించే 18 మెట్లను ఏకశిలపై నిర్మించి బంగారు తపడం ఏర్పాటు చేశారు. శబరిమల ఆలయానికి అచ్చుగుద్దినట్లు ఉండే ఈ గుడిలో పూజలు కూడా ఆ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం నేల నుంచి 4వ అంతస్తు వరకు పొడవుగా ఉంటుంది. పై అంతస్తులోని శివలింగానికి అభిషేకం చేస్తే 4వ అంతస్తులో ఉన్న 18 శివలింగాల మీద అభిషేక జలం పడుతుంది. ఈ ఆలయం పక్కనే ఆంధ్ర వైకుంఠంగా పిలుచుకునే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంగణంలో వేణుగోపాల స్వామి, సీతారామస్వామి, యమధర్మరాజు, స్ఫటికలింగ దేవాలయాలు ఉన్నాయి. భక్తులంతా దర్శించుకోవలసిన ఈ ఆధ్యాత్మిక ప్రదేశానికి రాజమండ్రి నుంచి రైలు, బస్సు సౌకర్యం ఉంది. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారపూడిలో వెలిసిన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్రాక్షారామం వెళ్లే మార్గంలో ఉన్న ద్వారపూడిలో వెలిసినటువంటి ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు అటు సాయిబాబా, ఇటు శివాలయాలు కూడా ఉన్నాయి. ఇదే విధంగా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ యొక్క ఆలయాన్ని అయితే ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న వారిలో కొందరు కొన్ని కారణాల వల్ల శబరిమల దాకా వెళ్ళని పక్షంలో ఈ యొక్క ఆలయానికి వచ్చి కూడా ఇరుముళ్ళు సమర్పిస్తూ ఉంటారని చెప్పని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇది జిల్లాల నుంచి కాకుండా ఒరిస్సా, అటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మొత్తం ఓవరాల్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠించబడినట్టు అయ్యప్ప స్వామి విగ్రహం పంచలోహాలతో అయితే తయారు చేసింది. 1989లో కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామితే ఈ యొక్క ప్రతిష్ఠించబడ్డారు. ఈ యొక్క విగ్రహం ఇక్కడ స్వామివారి సన్నిధికి రావడానికి ఏర్పాటు చేసినటువంటి 18 మెట్లకి ఒక విశేషం ఉంది. 18 మెట్లు కూడా తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించినటువంటి ఏకశిలపై చెక్కి బంగారంతో తాపడం చేయించారు. ఇరుముడితో పాటు వచ్చినటువంటి భక్తులు మాత్రమే ఈ యొక్క మెట్లు ఎక్కేందుకు మాత్రం అనుమతిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి హరిహరుల విగ్రహం భక్తులను విశేషంగా అయితే ఆకర్షిస్తుంది. మరోవైపు అయ్యప్ప దేవాలయంలోని క్రింది భాగంలో వర్తులాకార హాల్లో ఉన్నటువంటి దుర్గా, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా ఈ యొక్క గురువారిల విగ్రహాలు మొత్తం కూడా చుట్టూ ఉన్నాయి. ఈ పై అంతస్తులో ఉన్నటువంటి హరిహరసుడైన అయ్యప్ప స్వామిని మాత్రం నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో త్రోవ ఉన్నది. ఈ యొక్క ఆ బాబా దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎక్కడ ఏదైనప్పటికీ రంగనాథ స్వామి విగ్రహం కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఆ స్వామివారిని సేవించుకోవడానికి
బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా ఉన్నటువంటి ఒక పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకువెళ్తుంది. నందీశ్వరుని ఎదురుగా ఉన్నటువంటి పాలరాతితో నిర్మించబడినటువంటి 4 అంతస్తుల శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి కొన్ని విశేషాలు అయితే ఉన్నాయని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు. ఇక్కడ శివలింగం చాలా పొడుగ్గా ఉంటుంది, అంతవరకు ఉంటుంది. అమ్మవారికి అఖిలేండేశ్వరి, అంతేకాదు ఆ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఆ బ్రహ్మకపాలం, అటు అమర్నాథ్, ఓంకార్, కాశీ, రిషికేశ్, హరిద్వార్ మొదలగు క్షేత్రాల నుంచి తెచ్చినటువంటి 18 లింగాలను ఇక్కడ ఈ అంతస్తులో ప్రతిష్ఠాపించారు. పంబా తీరవాసి పంబల రాజకుమారుడైన అయ్యప్ప స్వామి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ఇక్కడున్న పంచదీప స్తంభాల ప్రభలు వెలువరిస్తుండగా తమసోమా జ్యోతిర్గమయ భక్తుల కష్టాలనే చీకట్లను తొలగించే స్వామి రూపం అద్భుతం. ద్వారపుడిలో రమణీయ తేజో విరాజితుడైన స్వామివారి దర్శనంతో భక్తులు అనంత ఆనందాన్ని పొందుతున్నారు.